నమస్తే. మందపల్లి క్షేత్రంలో ఉన్న దైవం శివుడా, శనీశ్వరుడా అన్న పూర్వ కథని మనం తెలిసి పార్ట్ 1లో మీకు తెలియజేశాం. అయితే ఇప్పుడు పార్ట్ 2లో మిగతా విషయాలు తెలుసుకుందాం. అయితే శని తన ద్వారా ప్రతిష్ఠ చేయబడ్డ ఆ లింగానికి మందేశ్వరుడు అని పేరు పెట్టి తనకిష్టమైన నువ్వుల నూనెతో ఎవరైతే ఈ లింగాన్ని అభిషేకం చేస్తారో వాళ్ళకి శని దోషం ఉండదు అని చెప్పి మళ్ళీ తిరిగి దేవలోకం వెళ్తాడు. అప్పుడు దేవలోక ప్రవేశం జరిగి సంతోషిస్తాడు శని. ఆ బ్రహ్మరాక్షసులను సంహరించినది, శివలింగాన్ని శని ప్రతిష్ఠించిన ఆనాటి అరణ్య ప్రదేశమే ఇప్పుడు మందపల్లి క్షేత్రంగా మారింది. కాబట్టి మందపల్లిలో ఉన్నది శనిదేవుడు ప్రతిష్ఠించిన శివలింగమే. ఆ దేవుడు శివుడే. కాబట్టి మందపల్లిలో తడి బట్టలతో పూజ, అభిషేకం అనేది చేయకూడదు. అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం కూడా చేయకూడదు. అలా చేస్తే దోషం కలుగుతుంది. ఎందుకంటే శివుడికి పూజ చేసిన తర్వాత మనం శివ ప్రాంగణం నుంచి ఏమీ తీసుకెళ్ళకూడదు అనే ఒక అలవాటు ప్రకారం చాలామంది ఉంటారు. అంతేకాకుండా శివుని గుడిలోకి మనం ప్రవేశిస్తున్నామంటే అక్కడితో మోక్షం వస్తుంది అంత. శివుని గుడిలోకి మనం ప్రవేశిస్తున్నాము అంటే అక్కడి నుంచి మనకి మోక్షం వస్తుంది అన్నంత ఆనందంలో మనం ఉంటాం. కాబట్టి దాన్ని గుర్తు చేసే విధంగానే మన చర్యలు కూడా ఉంటాయి. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.